హాయ్ సిటిజన్స్. నవంబర్ 10వ తేదీ 2024న ఆదివారం మధ్యాహ్నం పోలీస్ కళ్యాణ మండపంలో సిటీజీ గుంటూరు వారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. అక్కడక్కడ ఎక్కువగా బెంగళూరు ఆ ప్రాంతంలో ఉంది. అలాగే పూణేలో కానీ అక్కడక్కడ కొంతమంది వేసుకునేవాళ్ళు, మొక్కలు పెంచుకునేవాళ్ళు, పూల మొక్కలు పెంచుకునేవాళ్ళు. అయితే రాను దాన్ని అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడిన కూరగాయలు తినడం, ఆకుకూరలు తినడం, వీటి వలన అనేక రకాల జబ్బులు రావడం, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా ఆకుకూరలు పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలి, పండ్ల మొక్కలు పెట్టుకొని పండ్లు తినాలనే ఆలోచనతో చాలామంది ఈ టెర్రస్ గార్డెన్ వైపు వస్తున్నారు. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రామాల్లో కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ వేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఈ గతంలో ఇంటి చుట్టూ పెరటి తోటలని లేదంటే పొలాల్లో గట్ల మీద కూరగాయలు ప్రత్యేకంగా వేసేవాడు. కానీ రాను అవి కూడా లేవు. ఏదైనా పత్తో, మిర్చో, పొగాకు ఏదో ఒక ఏక పంటలతో అది కూడా రసాయనంతో పండించిన పంటలు వేస్తున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ సిటీకి వచ్చి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆర్థికంగా ఎదిగి ప్రతి ఒక్కరు డాబాలు వేసుకోవడం, ఆ డాబాల మీద టెర్రస్ గార్డెన్ వేసుకోవడం, కొంతమేర వారి అనారోగ్య పరిస్థితుల వలన కొంతమేర ఇవి టెర్రస్ గార్డెన్ ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు కూడా వేస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే టెర్రస్ గార్డెన్ వేసుకోవడం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ మొక్కలు పెంచుకోవడం అంటే కేవలం ఆకుకూరలే కాదు, కూరగాయలే కాదు, పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూ పిల్లలకి ముఖ్యంగా అసలు వాళ్ళ ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది తెలియజేయడానికి ఒక చక్కని మిత్తుడు అని చెప్పవచ్చు. అంటే మనం మిత్తుడు అనేది ఒక లైఫ్ స్టైల్గా భావించవచ్చు. ఎందుకంటే గతంలో ఈ మిత్తుడు లేని వాళ్ళు చాలామంది పొద్దున్నే పాల ప్యాకెట్ రావాలి, అప్పుడు లెగవాలి. ఏ 7 o'clock 8 o'clock పాల ప్యాకెట్ వస్తే అప్పుడు కాఫీ తాగడానికో టీ తాగడానికో మనం లేచేవాడు. కానీ ఈ మిద్దె తోట వలన లేకుండానే 6 5 కనీసం ముందు 1 గంట ముందు లేచి టెర్రస్ గార్డెన్లో పైన నా మొక్కలు ఏం చేస్తున్నాయో అంటే పిల్లల కంటే ఎక్కువగా ఆ మొక్కలను ప్రేమించడం, ఆ మొక్కలకు కావాల్సిన నీరు కానీ లేదంటే దానికి కావాల్సిన అన్ని ఎరువులు కానీ అవన్నీ సమకూర్చడానికి ఉదయాన్నే మన మొక్కలు లేపుతాయి. దానివల్ల మనకి మంచి పొద్దున్నే ఉదయాన్నే మంచి చక్కని వాతావరణం, మంచి ఆక్సిజన్ తీసుకోవడానికి మార్నింగ్ వాకింగ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఎక్కడికో గార్డెన్ చుట్టూ లేదా ఎక్కడికో తిరిగి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. పైన కనుక మనం పొద్దున్నే ఉదయాన్నే అంటే చక్కని గార్డెన్ కనుక పెంచుకుంటే పైన తిరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంత గజిబిజిగా గార్డెన్ వేస్తుంటారు. అట్లా కాకుండా ఎవరైనా కాంక్రీట్ డాబా కనుక ఉంటే పైన శాశ్వత మనులు ఇటుకలతో కట్టుకుంటే కనుక ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే కనుక మనం నడవడానికి కానీ మంచి సాయంత్రం పూట కూర్చోడానికి కానీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోడానికి మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఎందుకంటే ముందుగా అసలు ఆకుకూరలతో స్టార్ట్ చేయాలి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే దాని తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, అలాగే తీగజాతి కూరగాయలు, పండ్ల మొక్కలు. ఆ పండ్ల మొక్కలు కూడా అంటే గతంలో కనీసం పెంచేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మొక్కలు తీసుకొచ్చి గార్డెన్ మీద పెడుతున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే మనం మొక్కని చిన్న మొక్కనప్పుడు తీసుకొచ్చి పెంచితేనే మనకు ఆనందం. ఏదైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనకు పుట్టిన పిల్లలు ఎలా ఉంటుంది, ఆ కంపారిజన్ ఎట్లయినా ఉంటుంది. అందువల్ల మొక్కలను చిన్నప్పటి నుంచే పెంచితేనే మనకి దాని మీద మమకారం, దాని వచ్చిన ఫలాలని మనం ఆస్వాదిస్తాం. అందువల్ల దయచేసి మీరు చిన్న మొక్క అప్పుడే తీసుకురండి. ఆ మొక్కలు తీసుకొచ్చినప్పుడు దాని ఎదుగుదల ఎలా ఉంటుంది, దాని గ్రోత్ ఎలా ఉంటుంది, దాని మొక్కకి కావాల్సిన ఎరువులు ఎంత ఇస్తున్నాము, దానికి ఎన్ని పూలు వస్తున్నాయి, ఎన్ని పండ్లు వస్తున్నాయి అనేది ఒక అంచనా ఉంటుంది. దానివల్ల మీకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే నిజంగా రైతులు ఒక నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వచ్చాం.
సో ఆల్రెడీ ఎంతమంది ట్రైన్ ఎక్కారో మీరు చేతులకు చూపించారు. సో ట్రైన్ ఎక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమంతా మొక్కల ప్రేమికులం, మిద్దె తోటలో శ్రామికులం, సిటీజీ మిద్దె తోటల విప్లవానికి వారసులుగా ఉండాలని చెప్పారు ఫస్ట్లో. అంటే అందరూ చెప్పారు కదా, అంత మనకేం కావాలో మనం చెప్పగలం, కానీ మొక్కకి ఏం కావాలో మొక్క చెప్పలేదు. కాబట్టి మొక్కలకి ఏం చేయాలంటే మనం ఒక అద్భుతమైన ఇల్లు కట్టించుకోవాలి. ఆ తర్వాత మొక్కలకి రెండో పాయింట్ ఏంటంటే నీళ్లు ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి. మూడవది దానికి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సంరక్షణ చేపట్టాలి. చాలా తక్కువ మన మొక్కకి. అందుకేంటి మీకు అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం పొటాషియం. ఈ పొటాషియం మనకి ఆర్గానిక్గా అందుబాటులో ఉండేది ఒకే ఒక్క మార్గం బూడిద. ఈ బూడిదని మాత్రం ఎక్కువ మాత్రం వేయద్దు. ఎక్కువ వేసారంటే మొక్కలు చనిపోవడానికి కూడా ప్రమాదం ఉంటుంది. నేను ఎంత చెప్పానో అంతే వేయండి. తర్వాత మీకు బొగ్గు తెలుసు కదా, బొగ్గును కొంచెం పొడి చేసి వేయండి. ఈ బొగ్గు వల్ల ఉపయోగం ఏంటంటే ఆ బొగ్గు ఎప్పుడైతే పొడి చేసినప్పుడు మనం వేసే ఎరువులన్నీ కూడా అది తీసి పెట్టుకొని మొక్కకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలు అవసరమైనప్పుడు దాని నుంచి రిలీజ్ చేసి మొక్కకి ఇస్తాం. ఎందుకు ఎమర్జెన్సీ అని చెప్తున్నానంటే మన ఏ ఆర్గానిక్ ఎరువుల్లో కూడా ఏది 14% మించి బలం ఉండదు, దేనిలో కూడా కంప్లీట్. అదే రసాయన ఎరువులు అంటే 60% వరకు ఉంటుంది. రసాయనిక ఎరువులు ఈరోజు వేసామనుకోండి, యూరియా కానీ పొటాష్ కానీ డిఏపి, ఓవర్ నైట్ మొక్కకు అందిస్తుంది, మొక్క హ్యాపీగా సెట్ అయిపోతుంది. కానీ మన ఆర్గానిక్ ఎరువులన్నీ కూడా చాలా టైం తీసుకుంటాయి. ఈరోజు వేస్తే మీకు 20 రోజులు కానీ మొక్కకు అందదు. అందుకని అడ్వాన్స్డ్గా అన్ని మనం పార్టీ మిక్చర్లో కలుపుకుంటేనే మీ మొక్క ఆరోగ్యంగా పెరిగి మీకు మంచి పువ్వులు పంటలు ఇస్తుంది. ఇది ప్రధాన కారణం మనకు వచ్చే సమస్యలన్నీ. అయిపోయింది కదా, కింద నుంచి వస్తుంది. నెక్స్ట్ బేసిక్గా ఏం నింపుకోవాలి మనం దాంట్లో? ఎర్రమట్టి వేసుకుంటామా? ఈ ఎర్రమట్టిలో ఒక 2 కేజీలు వర్మి కాంపోస్ట్ వేసుకోండి. 1 కేజీ పిండి, ఏ పిండి అని వేసుకోండి. ఆముద పిండి కానీ, మీకు దొరికిన వేప పిండి కానీ, గానుగ పిండి కానీ ఏదైనా వేసుకోండి. ఎందుకు వేసుకోవాలి చెప్పండి? గానుగ పిండి కానీ, వేప పిండి కానీ ఇవన్నీ ఇవి మనకి మొక్కలకి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఏ పురుగులు కూడా మన దగ్గరికి రాకుండా కాపాడుతాయి. అందుకని కలుపుకోండి. చాలామంది వ్యాపారం కోసం కోకోపీట్ కలుపుకుంటారు. కోకోపీట్ మాత్రం వీలైనంత వరకు వాడొద్దండి. కోకోపీట్కి ఉండే గుణం ఏంటంటే మీకు పోసే నీళ్ళన్నీ అట్లే పట్టి పెట్టుకొని ఉంటుంది. అలా పెట్టుకున్నందువల్ల పొరపాటున తెలియకుండా నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వేరు పుల్లి ముక్కంతా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతకే కోకోపీట్ వేయాల్సిన అవసరం మీకు ఉండదు. దానికంటే బెస్ట్ 1 కేజీ ఇసుక వేసుకోండి. ఇసుక ఫ్రీగా ఏరియేషన్ ఉంటుంది మీకు మొక్కలకి. ఇవన్నీ కలిపారు కదా. నెక్స్ట్ మనం వేసిన పొటాష్ మొక్కలకు బాగా అందాలంటే పొటాష్ మొబిలైజర్ అని ఉంటుంది, అదొక జస్ట్ ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే ఫాస్ఫరస్ మొబిలైజర్ ఉంటుంది, అది 100 గ్రాములు తీసుకోండి. ఈ చెప్పినవి చాలా ఉంటుంది. ఇవన్నీ కనుక మీరు ఒక 10 కేజీల మిశ్రమం తయారు చేసుకొని మీకు ఎంత కావాలో దీని ప్రకారం మీరు వేసుకున్నట్లయితే 75% చీడపీడలు అన్నింటిలో మీరు కంట్రోల్ చేసుకోండి. ట్రైకోడర్మా కూడా కొంచెం కలపండి. ఇవన్నీ వేరుపుడు కాకుండా ట్రైకోడర్మా కాపాడు. ఇవన్నీ చాలా చెప్పాం, కానీ మీరు కొంచెం ఓపికతో ఇవన్నీ కలిపి చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా మీ మొక్కలు పెరిగి మీకు మంచి పూలు పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయిపోయిందా? దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇల్లు కట్టేస్తాం, అయిపోయింది. ఇల్లు కట్టాము, మొక్క నాటాము, మొక్క పెరుగుతుంది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని క్లియర్గా మీకు ఒక్కొక్కటి రాసి ప్రజెంటేషన్ మీకు కూడా పంపిస్తారు. ఓకే, చెప్పగలను కానీ అట్లా ఒకటోటి చెప్పుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు ఆ ప్రజెంటేషన్లో ఉంటుంది. శాంతి గారు వాళ్ళందరికీ మీరు ప్రజెంటేషన్ క్లియర్ చేయండి. ట్రైకోడర్మా మధ్య వేరు కుళ్ళు కాకుండా వేరు కుళ్ళకుండా ఉండడం కోసం చెప్పారు. అంటే జనరల్గా ఏంటంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనం తెలియకుండా నీళ్ళు ఎక్కువ పోసినప్పుడు వేరు కుళ్ళిపోతుంది. సో ఆ వేరు కుళ్ళిపోకుండా ఒకవేళ ఫంగస్ రాకుండా అది కాపాడుతుంది. నెక్స్ట్ ఇల్లు కట్టేసామంటే నెక్స్ట్ మొక్క పెరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు పోయాలి కదా. మనం చేసే వాటిల్లో ఎక్కువ అన్ని సమస్యల కారణం నీళ్ళు. ఆ మొక్కకి ఎంత అవసరమో అంత మాత్రమే నీళ్ళు పోయాలి. మొక్క చిన్నగా ఉండేటప్పుడు వేరు వ్యవస్థ 2 ఇంచుల్లోనే ఉంటుంది.
మొక్క పెరిగే కొద్దీ 4 ఇంచులు 6 ఇంచులు 8 ఇంచులకు వెళ్తూ ఉంటుంది. మీరు మొక్క అవి 2 ఇంచులు వేరు ఉన్నప్పుడే మీకు ఎక్కువ నీళ్లు పోసేసారనుకోండి ఆ పెట్టులో ఏమవుతుంది చెప్పండి? ఆ వేర్ల దగ్గర ఉండే పోషకాలన్నీ కూడా నీళ్లతో పాటు కిందకి వెళ్ళిపోతాయి, తొట్టులో కిందకి వెళ్ళిపోతాయి. వెళ్ళినప్పుడు మీరేమనుకుంటారు, మేము బాగా కరెక్ట్గానే అన్నీ వేసాము, మొక్క సరిగా పెరగటం లేదు అనుకుంటాం. కానీ మెయిన్ కారణం ఏంటంటే అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అది మళ్ళా వేరు కిందకి వెళ్ళినప్పుడు కానీ దాన్ని పిలుచుకోండి. ఫస్ట్ రెండో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ నీళ్ళు పెట్టినప్పుడు మన వాటర్ క్వాలిటీ బాగాలేదనుకోండి. వాటర్ క్వాలిటీ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే ఈ వేరు చుట్టూరు అంతా కూడా వేరు ఆ లవణాలన్నీ పేరుకుపోయి ఆ వేర్లన్నీ కంజెషన్ అయిపోతాయి. సో మనం ఇచ్చిన లోపల ఉండే బలాన్ని కానీ దేన్ని కూడా వేర్లు పిలుచుకోలేదు. అదే కొద్దిగా ఇచ్చారనుకోండి అంత ఎఫెక్ట్ ఉండదు. అవి చిన్నగా లోపల సేఫ్గా ఉంటాయి వేర్లు. అంటే ఒక నీళ్లు పెట్టడం అనేది ఎంత డేంజర్ అనేది నేను చెప్తున్నాను చాలా క్లియర్గా. ఎక్కువ కనుక మనం పోసినట్లయితే ఏమీ ప్రమాదం జరుగుతుంది. ఇంకోటి ఏం చేస్తాం, మనం ఆనందంగా ఒక చెట్లన్నీ తడుపుతూ ఉంటాం, మొత్తం తడుపుతుంటామా? అస్సలు చెట్టు అనేది తడవకూడదండి. ఒక తడవకూడదు. ఒకవేళ తడిసిన ఉదయం పూట మీరు నీళ్లు పెట్టారంటే మధ్యాహ్నం కల్లా అది ఆరిపోవాలి. ఎప్పుడైతే చెట్టు మీద ఆకుల మీద తేమ ఉందంటే మీకు అన్ని ఫంగస్ అంతా కూడా మొత్తం టోటల్గా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కిందే నీళ్లు పోయింది. ఒకవేళ అట్లా పోసినా కూడా మార్నింగ్ పోసేసి మధ్యాహ్నం కల్లా ఆ తేమ ఆరేటట్లు కన్నా చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మొక్క పెరిగే కొద్దీ మీరు చేయాల్సిన పనులు, మట్టి నింపారు కదా అక్కడ మీరు మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే పెద్ద శ్రమ అవసరం లేదు. వరి పొట్టు ఉంది కదండి, ఆ వరి పొట్టు తీసుకొని ఒక 1 ఇంచ్ వచ్చేట్టుగా ఆ తొట్టి కింద అంతా కూడా వరి పొట్టు వేయాలి. ఎందుకు వేయాలంటే ఈ మట్టిలో ఒక్కోసారి పక్క చెట్ల నుంచి అక్కడి నుంచి అన్నీ కూడా ఈ రోగాలన్నీ వస్తుంటాయి కదా. వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఈ మట్టి చిందుతుంది. మనం ఫోర్స్డ్గా నీళ్ళు పోసినా కూడా చిందుతుంది. ఆ చిందినప్పుడు దానిలో ఉండే రోగాలన్నీ కూడా కింద ఆకులకి టచ్ అవుతాయి. కింద ఆకుల నుంచి పై ఆకులకి వస్తాయి. అట్లా మొత్తానికి చెట్టు అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. అందుకు ఈ మల్చింగ్ చేసుకుంటే మీరు దాన్ని అక్కడికక్కడే కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళు ఎంత డేంజర్ మీకు అర్థమైంది కదా. నీళ్ళు పెట్టే విధానం అనేది అంత ఇంపార్టెంట్. డ్రిప్ ఇరిగేషన్ మీకు అవలంబించినట్టుగైతే ఇంకా బెస్ట్ క్వాలిటీగా చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ఏమవుతుందంటే డ్రాప్ పడుతుంటుంది కదా, అంటే ఆ తొట్ల మీద అంతా కూడా ఒక పైప్ లైన్ వేసేసారు అనుకోండి. మన ఇంట్లో మనకి ఓవర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ కనెక్షన్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా డ్రిప్ పారుతూ ఉంటుంది. డ్రాప్ అనేటప్పుడు ఏమవుతుందంటే వేర్ల చుట్టూ ఒక బల్బు లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ వాటర్ అంటే వేరే దగ్గరికి వస్తుంది, లవణాలని సైడ్కి ద బెస్ట్ ప్లాంట్ గ్రోత్ వస్తుంది. ఓకేనా? సో నీళ్ళు అయిపోయింది, నీళ్ళు పోయడం అయిపోయింది, ఇప్పుడు పెట్టడం అయిపోయింది. ఐరన్ ఎక్కువగా ఉండే వెజిటబుల్ ఏమో చెప్పండి. ఫస్ట్ చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ఎవరు చేయాలి చెప్పారు? కాదు చెప్పండి. మీరు తెలిసిన వాళ్ళు చెప్పారంటే నేను కాదని చెప్పాను. దేనిలో ఉంటుందండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ కూరగాయల్లో కూడా 1 మిల్లీగ్రామ్ మించి ఐరన్ ఉండదు. మన పాతకాలంలో అందరూ కూడా పొట్లకాయని పాదులు పెట్టేసి ఎదురు పెంచేవాళ్ళు. అంటే రక్తహీనత లేకుండా లేడీస్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అనే పొట్లకాయ పెంచేవాళ్ళు. దీనిలో 22 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇంకా దేనిలో కూడా 1 నుంచి 3 మిల్లీగ్రాముల నుంచి ఉండదు. మొత్తం అంతా ఎముకల బలహీనత లేకుండా దానికి ఏం కావాలి? కాల్షియం కావాలి కదా. కాల్షియం ఎక్కువగా ఉండే కూరగాయలు చెప్పండి. ఎక్కువ క్యాలరీస్ ఉండే వెజిటబుల్ మిగతా అన్నీ కూడా 20 క్యాలరీస్ ఉన్నాయి. అందులో ఆడపూలు ఎక్కువ వచ్చేట్టుగా చేసే పోషకం వచ్చేసి కూర ఉంటుంది. తర్వాత అల్లోవేరా ఉంటుంది కదా, అల్లోవేరా 2 ఆకులు తీసుకుంటాం. 2 ఆకులు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి బేకింగ్ సోడా, మన వంటింట్లో ఉండేది, పసుపు 2 టేబుల్ స్పూన్లు, 1 కప్పు వాటర్. ఇవన్నీ కలిపి మిక్సీ వేయండి. మిక్సీ వేసిన దాన్ని 20 లీటర్ల నీళ్ళలో కలిపి వడబోసి పెట్టుకోండి. దీని దగ్గర ఎవ్రీ వీక్ వాడుతూ ఉంటే ఈ దరిదాపులు కూడా ఏ పురుగులు కూడా మీ దగ్గరికి చేయాలి. ఇంకొకటి ఇరిగేషన్ వచ్చేసి మీకు గార్లింగ్ పసుపు 2 కాంబినేషన్తో ఇరిగేషన్ వెళ్ళిపోతుంది.
సార్ బొప్పాయి మొక్కలు మనకి వైరస్ తెగులు ఒకటి వస్తుంది కదా. దానికి అసలు ముందు ప్రివెన్షన్ అన్నారు. ప్రివెన్షన్ ఏంటంటే బొప్పాయి చెట్టు ఆ వైరస్ అనేది మనకి మొక్కలతో పాటే వస్తుంది. చాలా వరకు మీ తోటలో నాటిన తర్వాత వచ్చిందంటే అర్థం ఏంటంటే దాన్ని వేరే పురుగులు చేసి మనకి రవాణా చేస్తుంది. వైరస్ని ఒక చెట్టు మీకు పంపిస్తుంది. సో ఆ పురుగులన్నీ మీకు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఎమర్షన్ చెప్పాను కదా, ఇద్దరు మంది ఒకసారి స్ప్రే చేసుకుంటే అవి ఒకటి రాకుండా చేయండి. పైన తుంచండి. తుంచినట్టు ఆటోమేటిక్గా సైడ్గా ఉండేస్తాయి. నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ 10,000 ppm 1 ml మాత్రమే. 1 ml 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి. కంట్రోల్. 3 రకాల ఫ్లవర్స్ ఉంటాయి బొప్పాయి. కాకుండానే మనం కనుక్కోగలుగుతామా? మనకి 3 రకాల ఫ్లవర్స్ వస్తాయి బొప్పాయి. ఒకటి మేల్ ఫ్లవర్ వస్తుంది, ఒకటి ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది, ఒకటి వచ్చేసి ఫిమేల్ మేల్ 2 ఉండే ఫ్లవర్ వస్తుంది. సో మేల్ ఫ్లవర్ అనేది ఏంటంటే లాంగ్గా ఉంటుంది, పొడిగా ఉంటుంది. మేల్ ఫిమేల్ ఉండేది ఏంటంటే కొంచెం మీడియంగా ఉండి వైడ్గా ఉంటుంది. ఈ 2 ఓన్లీ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫిమేల్ ఫ్లవర్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. మీరు ఎలా గుర్తుపడతారంటే గుర్తుపెట్టుకోండి. ఫిమేల్ ఫ్లవర్ నుంచి వచ్చే కాయలన్నీ కూడా మీకు రౌండ్గా వస్తాయి. మేల్ ఫిమేల్ ఫ్లవర్ నుంచి వచ్చే కాయలన్నీ కూడా పొడుగ్గా వస్తాయి. ఈ పొడుగ్గా వచ్చే కాయలు చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంటాయి. దాన్ని బట్టి చూడండి ఎంతమందికి సిటీకి ప్రెగ్నెన్స్ ఈ ప్రోగ్రాంలో బహుమతులు అందజేశారు. కోలాహలంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ద్వితీయ వార్షికోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు. ఒకరికొకరు కేకులు పండించుకుంటూ అడ్మిన్లో చాలా ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. సిటీ ఆఫ్ గార్డెన్స్ మిద్దె తోటల్లో మొక్కలు పెంచడమే కాకుండా మొక్కలు ఆరోగ్యాన్ని అందించడం అంతా సిటీజీకే సాధ్యం. డిపిఎంలో రాజకుమారి గారు పాల్గొన్నారు. ఫౌండర్ మరి రాజగోపాల్ గారు మొక్క తీసుకోవడానికే వచ్చాము. సో గత నెల రోజుల క్రితం దసరా పండుగ చేసుకున్నాం. మొన్న ఒక ఈ కేసు 10 days అయింది. దీపావళి పండుగ చేసుకున్నాం. ఇవాళ ఏ పండుగ చేసుకున్నారు? మొక్కల పండుగ సిటిజన్స్ 2nd anniversary చేసుకుంటున్నాము. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. చూడండి ఎంత మంచి బహుమానాలు అందిస్తున్నారో. ఒక్కొక్కరికి విన్నర్స్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీసి ఈరోజు సిటీజీ గ్రూప్ గుంటూరు వారు అందరికీ కూడా మొక్కలు ప్రదానం చేయటం జరిగింది. సరోజ గారు చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.